ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరొక కార్మికుని ఆచూకీ తెలిసింది. ఫిబ్రవరి 22వ తారీఖున జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి రాత్రి పగలు 24 అవర్స్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. రోబోలను కూడా లోపలికి పంపించారు. ఎన్నో బృందాలు లోపలికి ఆ ఎస్ఎల్బిసి సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ఎస్ఎల్బిసి సొరంగం ముఖద్వారం దగ్గర నుంచి 14 కిలోమీటర్ల దూరంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాలకు తెగించి మరి రెస్క్యూ సిబ్బంది ఆ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఒకరి ఆచూకీని మాత్రమే కనుగొనగలిగారు. ఇప్పుడు మరొకరి ఆచూకీ కూడా తెలిసింది. గుర్ప్రీత్ సింగ్ ఆచూకీని గత మార్చి 9వ తారీఖున గుర్ప్రీత్ సింగ్ ఆచూకీని కనుగొన్నారు. ఆయన మరణించిన స్థితిలో ఆయన ఆచూకీని కనుగొన్నారు. మిగిలిన 7గురి ఆచూకీ కోసం కూడా నిరంతరం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు మరొకరి ఆచూకీ తెలిసినట్టుగా తెలుస్తోంది. టీబీఎం కింద ఆ టీబీఎం శిథిలాల కింద మరొకరి ఆచూకీని గుర్తించారు. చనిపోయిన స్థితిలోనే మరొకరి కార్మికుని ఆచూకీని కూడా గుర్తించారు. తవ్వకాలు చేపడుతున్న రెస్క్యూ టీమ్స్ గ్యాస్ కట్టలతో శిథిలాలను కట్ చేస్తున్నారు. నిజానికి అక్కడ కార్మికుల జాడను కనుగొన్నప్పటికీ, మరణించిన స్థితిలోనే వాళ్ళ జాడను కనుగొన్నప్పటికీ వాళ్ళను బయటకు లాగడానికి అవకాశం లేదు. ఎందుకంటే నెల రోజులు దాటేసింది కాబట్టి వాళ్ళ ఆచూకీని కనుగొన్న తర్వాత చేయో కాలో కనిపించిన తర్వాత వాటిని పట్టుకుని బయటకు లాగుతూ ఉంటే అక్కడ చాలా హృదయ విదారకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి అవయవాలు ఊడిపోతూ ఉన్నాయి. దీంతో పూర్తిగా వాళ్ళ ఆచూకీని కనుగొన్న తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న మట్టిని తొలగించి ఆ తర్వాత టీబీఎంకి సంబంధించిన ఐరన్ ముక్కలను కట్ చేసి, ఐరన్ గ్రిల్ను కట్ చేసి వాళ్ళను బయటకు తీస్తూ ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరొకరు ఆచూకీని కూడా కనుగొన్నారు. గ్యాస్ కట్టలతో శిథిలాలను కట్ చేస్తున్నారు. గ్యాస్ కట్టలతో ఆ టీబీఎంని కట్ చేస్తున్నారు. టన్నెల్ బోర్ మెషిన్ని కట్ చేసి వాటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించేస్తున్నారు. అయితే ఇప్పుడు కనుగొన్న కార్మికుని ఆచూకీ ఏంటి, అతని పేరేంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం లభ్యమయ్యాయి. టన్నెల్ లోపల ఇప్పటికే భరించలేని దుర్వాసన వస్తున్నట్టుగా తెలుస్తోంది. స్ప్రే బాటిల్స్తో లోపలికి వెళ్తున్నారు రెస్క్యూ బృందాలు. దుర్వాసన వస్తూ ఉండటంతో అక్కడ దుర్వాసన నుంచి బయటపడి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగించడానికి స్ప్రేలను వాడుతూ ఉన్నారు.